ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ స్కీమ్ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉండాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం యొక్క సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలి, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి, ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ కేటాయించాలి, ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి, దీనికోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి, ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి, ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచడంతో పాటు పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ కార్డుని ఇస్తే ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రతి శాఖకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించుకోవాలి, వాటిని అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం. పదే పదే డేటా గురించి, డేటా అనుసంధానం గురించి మాట్లాడడానికి బలమైన కారణం ఉంది. క్షేత్రస్థాయికి సంబంధించిన పక్కా సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ రీఇంజనీరింగ్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ, ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారికి లబ్ధి అందడం లేదు. ఓసీలో కూడా ఇంకా ఆర్థికంగా వెనబడిన వారు ఉన్నారు. వారి అవసరాలను గుర్తించాలి. అలాంటి వారిని గుర్తించాలన్నా, వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నా సమాచారం అవసరం. రాజకీయంగా పార్టీ యంత్రాంగం నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను. వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి.